తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరాలకు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరంతరం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. క్రీడల ప్రధాన ఉద్దేశం కేవలం గెలవటం మాత్రమే కాదని అందరూ కలిసికట్టుగా పాల్గొనటమే అసలైన విజయమని ఆమె తెలిపారు. ఉద్యోగుల మధ్య ఐక్యత పెంచడానికి, స్నేహభావం చాటడానికి, ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంపొందించడానికి ఈ పోటీలు తోడ్పడతాయని వివరించారు. క్రీడాకారులందరూ జట్టు స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ క్రీడా వేడుకల్లో భాగంగా సంస్థకు చెందిన పురుష, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. 2019 తర్వాత మనం ఈ రోజు నిర్వహించుకుంటున్నాం. ఇది ఎందుకంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది అని అనుకున్నాను నేనైతే. చాలా డిమాండ్ ఉంది, మనం చాలా సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నామని చెప్పేసి కమిటీలో ఉన్న ఆఫీసర్స్ నాతోటి గొడవ పెట్టుకొని మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇది అవుతుందే లేదు అని అనుమానంతో ఇంకా కొద్దిమంది మిగిలిపోయి ఉంటారు. సో వాళ్ళకు టీమ్ గేమ్స్ లో, టీమ్ స్పోర్ట్స్ లో రేపు కూడా అవకాశం ఉందనుకుంటున్నాను నేను. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మనం కేవలం స్పోర్ట్స్ అనేది లైఫ్ లో మాత్రమే, లేకపోతే దాన్ని ప్రొఫెషన్ గా ఎంచుకున్న వాళ్ళకు మాత్రమే అనుకుని అపోహ నుంచి చాలా వరకు బయటకు వచ్చాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుండాలంటే ఏదో జీవితంలో ఓటమి గెలుపు ఎలాగో ఆటలలో కాబట్టి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనే విశేషంగా ఆటలు ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కంటే మించింది ఏమీ లేదు. ఎన్ని ఆశిస్తున్నాయి, ఎవరు ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి ఆరోగ్యం చాలా మంచి ఆలోచన చేసి చేస్తున్నాను. పార్టిసిపేట్ చేయడమే కాదు, గెలుపుకోవడం తర్వాత ఫీల్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన నెక్స్ట్ గెలవాలనేది స్పైడర్ మ్యాన్ ఎలా చేస్తుంటుందో మనం చదువుకున్నాము. స్పైడర్ మ్యాన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడే విధంగా ఉండాలి. ముందు ముఖ్యంగా మా మహిళలు కూడా 30% రాకముందే పోటీ పడుతున్నారు. అన్ని